సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. జీమెయిన్ 2024 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసము ఒక చిన్న ప్రయత్నం సుమన్ టీవీ చేస్తుంది. మరి చాలామంది అభ్యర్థులు ఇప్పటికే సిలబస్ పూర్తి చేసుకొని ప్రిపరేషన్లో ఉన్నారు. మరి అలాంటి వారి కోసం కొన్ని హాల్స్, ఆ ఎగ్జామ్ హాల్కి ఎలా వెళ్ళాలి, టిప్స్, బిఫోర్ ఎలాంటి ప్రిపరేషన్ ఉంటుంది, తర్వాత ఎలాంటి ప్రిపరేషన్ ఉంటుంది, ఆ సెంటర్ విషయంలో కానీ చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. స్ట్రెస్కి కూడా గురవుతుండడం మనం చూస్తున్నాం. మరి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ చైతన్య కాలేజ్ డీన్ శంకర్ రావు గారు. మరి సార్తో మాట్లాడి అటువంటి స్టూడెంట్స్కి ఆ టెన్షన్ అదంతా కూడా రిలాక్స్గా వాళ్ళు ఎగ్జామ్ రాయాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఎగ్జామ్ ఓరియంటెడ్ జీమెయిన్ 2024 మనం చూసుకుంటే నెట్లో, యూట్యూబ్లో చూస్తున్నాం. చాలామంది పిల్లలు టెన్షన్ పడుతున్నారు. మెయిన్ ఏంటంటే సబ్జెక్ట్ పక్కన పెడితే ఎగ్జామ్ హాల్కి ఏమేమి తీసుకెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం ఉండకూడదు, ఏం తీసుకెళ్ళకూడదు, ఆ హాల్ టికెట్ మీద నెంబర్ కానీ అవన్నీ కానీ, మళ్ళీ ఆధార్ కార్డులో చైల్డ్హుడ్ ఫోటో ఉంటే అది ఓకేనా, సరిపోతుందా లేదా, ఇటువంటి కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్ స్టూడెంట్స్కి. మరి ఇంకా 3 డేస్ ఉంది ఎగ్జామ్కి. సో అలాంటి వాళ్ళకి మీరు ఈ లాస్ట్ మూమెంట్లో ఏం చెప్తారు? ఓకే, జీమెయిన్ 2024 డేట్స్ అనేది మనకి వచ్చేసినాయి. జనవరి 24 పేపర్ 2 బీఆర్క్ అండ్ బీ ప్లానింగ్ ఈ ఎగ్జామ్ జరుగుతుందండి. సో పేపర్ 1 అనేది బీఈ బీటెక్ కోసం 27, 29, 30, 31 అండ్ February 1. సో 5 డేస్లో ప్రతి డే 2 సెషన్స్లో జరుగుతుంది. అంటే మొత్తం మీద 10 సెషన్స్ జరుగుతాయి పేపర్ 1కి. పేపర్ 2కి 1 డేనే 2 సెషన్స్ ఉంటాయి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. అయితే చాలామంది విద్యార్థులు ఏంటంటే ఓన్లీ పేపర్ 1 రాస్తున్నారు, కొంతమంది బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2 రాస్తున్నారు. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఎక్కువ మందికి బీటెక్ చేయాలనేది టార్గెట్, కాబట్టి పేపర్ 1కే టార్గెట్ ఎక్కువ మంది ఉన్నారు. సో బీఆర్క్ ప్లానింగ్కి వెళ్ళాలనే వాళ్ళు చాలా తక్కువ మంది అనమాట. కాబట్టి మనం మెయిన్గా పేపర్ 1 మీద దృష్టి పెట్టే స్టూడెంట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో మనకు ఉన్నది వెరీ ఫ్యూ డేస్. ఇప్పుడు ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరికీ ప్రిపరేషన్ అయిపోయింది. ఇక కొత్తగా ఈ 3-4 డేస్లో మనం కొత్తగా నేర్చుకొని ప్రిపేర్ అయ్యేది ఏముండదు. కాకపోతే మీరు అన్నట్టుగా చాలామంది విద్యార్థులకి టెన్షన్ అనేది బాగా ఉంది. అంటే ఎగ్జామ్ దగ్గరకు వచ్చే కొద్దీ రకరకాల డౌట్స్ కానివ్వండి, టెన్షన్ కానివ్వండి ఇవి. సో అయితే ఈరోజు అంటే జనవరి 20th రోజున వాళ్ళు హాల్ టికెట్స్ కూడా రిలీజ్ చేశారు, వాళ్ళ వెబ్సైట్లో పెట్టారనమాట. సో స్టూడెంట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పటివరకు ఏంటంటే సెంటర్ చెప్పారు, ఏ సిటీ అలాట్ చేశారు అనేది. దాన్ని బట్టి ఇప్పుడు ఈరోజు ఏంటంటే వాళ్ళకి ఆ సిటీలో ఏ సెంటర్ ఇచ్చారు, ఏ సెషన్ వస్తుంది, వాళ్ళకి ఏ డే ఎగ్జామ్ ఉందనేది కూడా ఈరోజు ఇవ్వటం జరిగింది. కాబట్టి ప్రతి స్టూడెంట్ వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి. అంటే గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం వాళ్ళు చేసిన చేంజ్ ఏంటంటే అప్లై చేసేటప్పుడు అడ్రస్ పెడతారు కదా, హౌస్ అడ్రస్. సో దానికి నియరెస్ట్గా అంటే వితిన్ 10 కిలోమీటర్స్లో ఉండేలాగానే సెంటర్స్ని వీలైనంత వరకు అలాట్ చేశారు. ప్రీవియస్గా ఏంటంటే వాళ్ళు ఒక సైడ్ ఉంటే ఒక 30-40 కిలోమీటర్స్, 50 కిలోమీటర్స్ దూరంలో కూడా సెంటర్స్ ర్యాండమ్గా అలాట్ చేయడం జరిగింది. సో చాలామంది ట్రావెలింగ్ కోసం అక్కడ వెళ్ళి వెయిట్ చేయటం ఇలా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ఇప్పుడు అకామిడేషన్ ఉండదు, దూరం అయిపోతుంది, పేరెంట్స్ బయట వెయిట్ చేయాలి, సెంటర్కి ముందే బయలుదేరాలి, ట్రాఫిక్ అవాయిడ్ చేయడానికి ఇవన్నీ ఇబ్బందులు ఉండేవి. కానీ ఈ సంవత్సరం అలాంటి ఇబ్బందులు మ్యాక్సిమం అవాయిడ్ చేశారు. అంటే ఆ ఏరియాలో ఉన్న సెంటర్స్ అవైలబిలిటీ, అప్లై చేసిన స్టూడెంట్స్ని బట్టి మ్యాక్సిమం వితిన్ 10 కిలోమీటర్స్ రేడియస్లోనే వాళ్ళకి సెంటర్ అలాట్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు చూసుకొని, అది కూడా ఏంటంటే మనకి ఎగ్జామ్కి ముందే పేరెంట్స్ వెళ్ళి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంది, కరెక్ట్గా లొకేషన్ అన్నీ ఫైండ్ అవుట్ చేసుకుంటే బెటర్. అంటే ఎగ్జామ్ రోజు టెన్షన్ లేకుండా స్టూడెంట్ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎలాగో పేరెంట్స్ తీసుకెళ్తారు. కాబట్టి పేరెంట్ వెళ్ళి ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉందనేది ఒకసారి, ఎందుకంటే ఒకే పేరుతో రకరకాల ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, జూనియర్ కాలేజ్ అని, డిగ్రీ కాలేజ్ అని, లేకపోతే పీజీ కాలేజ్ అని, ఇంజనీరింగ్ కాలేజీలో బ్రాంచెస్ అని, ఇట్లా రకరకాలు ఉంటాయి. అంటే ఆ కన్ఫ్యూజన్ వల్ల ఒక సెంటర్కి వెళ్ళబోయి ఒక సెంటర్కి వెళ్తే ఇబ్బంది పడతారు. కాబట్టి సో క్లారిటీగా వీళ్ళకి అలాట్ చేసిన సెంటరు, దానికి ఒక కోడ్ కూడా ఇస్తారు. అంటే బయట నుంచి చూసుకోవడం కాకుండా క్యాంపస్లోకి వెళ్ళి వాళ్ళని ఇదే సెంటరా కాదా అనేది హాల్ టికెట్ మీద ఉన్నది క్రాస్ చెక్ చేసుకొని వస్తే ఇంకా బెటర్. ఎందుకంటే ఒకే పేరుతో 2-3 ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఇదేలే అనుకొని వచ్చేసి మళ్ళీ రెండో రోజు ఎగ్జామ్ రోజు వెళ్ళి ఇది కాదండి, దీనికి ఇంకో 5 కిలోమీటర్స్లో ఇంకో వేరే క్యాంపస్ ఉంది మాది అంటే అప్పటికప్పుడు టెన్షన్ ఎస్కలేట్ అయిపోతూ ఉంటుంది పిల్లలకి. కాబట్టి సో అడ్వాన్స్గా సెంటర్ చూసొచ్చుకోవడం అనేది బాగా అడ్వాంటేజ్ పిల్లలకి. సో ఆ ఎగ్జామ్ రోజు కూడా మార్నింగ్ సెషనా, ఈవినింగ్ సెషనా, దానికి ఒక 1 అవర్ ముందు ఎగ్జామ్ సెంటర్ రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకొని డిస్టెన్స్ ఎంత పడుతుంది, ట్రాఫిక్ ఎలా ఉంటుంది,
సో మార్నింగ్ సెషన్ అనుకోండి, అందరూ ఆఫీసులకు వెళ్ళే టైం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సో వర్కింగ్ డేస్లో కూడా ఉన్నాయి మనకి. కాబట్టి వాళ్ళ ఏరియాలో ఉండే ట్రాఫిక్, వాళ్ళ డిస్టెన్స్ని బట్టి ప్లాన్ చేసుకొని అడ్వాన్స్గా 1 అవర్ ముందే సెంటర్కి రీచ్ అయ్యేలాగా ఉంటే బెటర్ అండి. 1 అవర్ ముందు అక్కడ ఉండి, అంటే అలో చేస్తారు ఎగ్జామ్ సెంటర్లో కూడా లోపలికి అలో చేస్తారు. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అంతా వాళ్ళకి అలవాటు అవ్వడం కోసం 1 అవర్ బిఫోర్ నుంచి అలో చేస్తూ ఉంటారు. ప్లస్ దానితో పాటుగా ఎవరు ఏ టైంలో రిపోర్ట్ చేయాలనేది కూడా దాంట్లో మెన్షన్ చేస్తారు. అంటే అందరూ ఒకేసారి వస్తే రష్ అయిపోతుంది కాబట్టి దాంట్లో రిపోర్టింగ్ టైం కూడా మెన్షన్ చేస్తున్నారు. కొంతమంది ఇప్పుడు 9 o'clock ఎగ్జామ్ అనుకోండి, కొంతమందిని 7:30కి రిపోర్ట్ చేయమంటారు, కొంతమంది 7:45, కొంతమంది 8, కొంతమంది 8:10. అట్లా రిపోర్టింగ్ టైం కూడా డిఫరెంట్గా ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ అయితే, ఇయర్ కూడా మోస్ట్లీ అలానే ఉండొచ్చు. సో ఆ టైంకి మనకి ఇచ్చిన టైంకి ముందెళ్ళినా కూడా అలో చేస్తారు, అదేమి ఇబ్బంది లేదు. కాకపోతే ఆ రష్ అవాయిడ్ చేయడం కోసం వాళ్ళు డిఫరెంట్ టైమింగ్స్ రిపోర్టింగ్ టైం అనేది పెట్టారు. కానీ సో ముందు వెళ్ళినా వెనక్కి వెళ్ళినా అదేమి ఇబ్బంది లేదు. సో బిఫోర్ టైం మనం రీచ్ అయితే సరిపోతుంది, దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టైంకి ముందు ఒక 10 minutes ముందు వరకు అలో చేస్తూనే ఉంటారు. బట్ అడ్వాన్స్గా ఉండటం అనేది సేఫ్ ఎప్పుడైనా సరే. అది ఒక మెయిన్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఉండే రష్ని అవాయిడ్ చేయడానికి. తర్వాత మేజర్గా స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ టైంలో టెన్షన్ ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. మనకు చాలా కాంపిటీషన్ ఉంటుంది, సీట్ వస్తుందా రాదా, 2 years కష్టపడ్డాము, ఈ 2 years ప్రిపరేషన్ అంతా మనం ఈ 3 hours రాయాలి అనేది ఒక టెన్షన్ ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఈ టైంలో టెన్షన్ పడేది కాకుండా వాళ్ళకి ఏదైతే నేర్చుకున్నారో, ఎందులో అయితే బాగా వాళ్ళకి ఎక్స్పర్ట్ అనుకున్నారో వాటి మీద ఫోకస్ చేసి ఎగ్జామ్ కూల్గా కాన్ఫిడెంట్గా రాస్తే డెఫినెట్గా వచ్చింది బెటర్గా పెర్ఫామ్ చేయగలరు. ఆ టెన్షన్లో ఏంటంటే వచ్చింది కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టెన్షన్ అనేది అవాయిడ్ చేసి కూల్గా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి రాయటం అనేది చాలా చాలా అడ్వాంటేజ్. దాంతోపాటుగా చాలామంది పిల్లలు ఇప్పటి వరకు ఏంటంటే ఆఫ్లైన్లో ఎక్కువ రాస్తుంటారు. అంటే వాళ్ళ చదివే కాలేజెస్లో కానివ్వండి ఎక్కువ ప్రాక్టీస్ అనేది పెన్ను పేపర్తో చేస్తుంటారు. అంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రాక్టీసు కొంతమందికి అవైలబిలిటీ ఉంటుంది, కొంతమందికి సోర్స్ లేకో అక్కడ అవైలబిలిటీ లేకో ఎక్కువ మంది ప్రాక్టీస్ చేసి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఆన్లైన్లో రాయాలి, అదొక టెన్షన్ ఉంటుంది. కాబట్టి అవకాశం ఉంటే ఫైనల్ ఎగ్జామ్ కంటే ముందు కనీసం ఒక 2-3 సార్లు ఆన్లైన్లో ప్రాక్టీస్ చేసుకుంటే మంచిది. ఈవెన్ NTA వెబ్సైట్లో కూడా వాళ్ళు ప్రాక్టీస్ టెస్ట్ పెట్టారు. ఒకవేళ వాళ్ళకి బయట ఇన్స్టిట్యూట్లో కానీ బయట కానీ అవకాశం లేకపోతే NTA వెబ్సైట్కి వెళ్ళి ప్రాక్టీస్ పేపర్స్ అనేది ఉంటాయి, అందులో ప్రాక్టీస్ ఎగ్జామ్ రాయొచ్చు, అది కూడా ఫెసిలిటీ ఉంది. కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళటం అనేది ఉత్తమం. ఎందుకంటే మనకి పెన్ అండ్ పేపర్ బేస్లో పేపర్ మొత్తం ఒకేసారి కనబడుతుంది మనకి. కానీ ఆన్లైన్లో వచ్చేసరికి ఏంటంటే 1 question తర్వాత నెక్స్ట్ అన్నప్పుడే మనకి నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. సో సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి మనం, సబ్జెక్ట్లో 1 by 1 క్వశ్చన్ వస్తాయి. కాబట్టి వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఎగ్జామినేషన్ హాల్లో ముందు వీళ్ళకి ఏ సబ్జెక్ట్లో అయితే బాగా కంఫర్ట్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడిట్లో. కాకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థులు మ్యాథ్స్లో కంపారిటివ్లీ మోర్ కాన్ఫిడెంట్గా ఉంటారు. కాకపోతే మనకి గత 3 సంవత్సరాల పేపర్స్ చూసుకుంటే మ్యాథమెటిక్స్ పేపర్ ఎక్కువ డిఫికల్టీగా వస్తుంది. వీళ్ళేమో మ్యాథ్స్లో ఎక్కువ ప్రిపేర్ అయ్యారు కాబట్టి ముందు మ్యాథ్స్ మీద ఫోకస్ పెడితే టైం ఎక్కువ అవుతుంది. దాంతోపాటుగా వాళ్ళకి డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉండటం వల్ల కొన్ని క్వశ్చన్స్ చేయలేకపోవటం, కంగారు పడటం, టెన్షన్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అందుకని ఫస్ట్ మీరు ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నా మీకు బాగా వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయాలి. అంటే పేపర్ మొత్తం ఆన్సర్ చేయాలనేది రూల్ పెట్టుకోకుండా మీకు ఉన్న 25 క్వశ్చన్స్లో మీరు 10 చేయగలిగితే 10 చేయండి ఫస్ట్ అటెంప్ట్లో, మిగతా వదిలేసేయండి. తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళండి. ఎందుకంటే గత 3 సంవత్సరాల పేపర్స్ మనం అబ్జర్వ్ చేస్తే చాలా పేపర్స్లో ఫిజిక్స్ పేపర్ చాలా ఈజీగా ఉంది కంపారిటివ్లీ. కానీ మ్యాథ్స్ మీద ఎక్కువ టైం చేయటం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మంది విద్యార్థులు ఫిజిక్స్ పేపర్ పూర్తిగా అటెంప్ట్ కూడా చేయలేకపోయారు. ఈజీగా ఉన్నప్పటికీ కూడా అటెంప్ట్ చేయలేకపోవడం వల్ల వాళ్ళకి స్కోర్ అనేది తగ్గిపోయింది. కాబట్టి అది అవాయిడ్ చేయడానికి ప్రతి సబ్జెక్ట్కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి పేపర్, ఎందుకంటే ఏది ఈజీగా వస్తుందని మనం చెప్పలేం, పేపర్లోకి వెళ్ళిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది. కాబట్టి ఇది నాకు బాగా వచ్చు కాబట్టి ఈ సబ్జెక్టే మొత్తం ముందు చేసేద్దామని కాకుండా మీకు బాగా వచ్చినా కూడా అందులో డిఫికల్ట్ క్వశ్చన్స్ వస్తే టైం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది టైం మేనేజ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ముందు మీకు బాగా వచ్చిన ప్రశ్నలను మాత్రమే అటెంప్ట్ చేసి ప్రతి సబ్జెక్ట్లో ఫస్ట్ అటెంప్ట్లో ఒక్కొక్క సబ్జెక్ట్లో కనీసం ఒక 10 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఒక 30 అయిపోతాయి. సో నెక్స్ట్ అటెంప్ట్లో మళ్ళీ నెక్స్ట్ మోడరేట్గా ఉన్నాయి. ఇక లాస్ట్ మాత్రమే డిఫికల్ట్గా ఉన్న క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించాలి. అట్లానే ఇంకా స్టూడెంట్స్ ఎక్కువ మంది చేసే ఇంకొక పొరపాటు ఏంటంటే అండి, టూ కాషియస్గా ఉంటాం. అంటే ఇప్పుడు ఎగ్జామ్కి 75 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి,
ఈచ్ 4 మార్క్స్, టోటల్ 300 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. కాకపోతే ఈ 75 క్వశ్చన్స్లో కనీసం ఒక 25-30 కూడా చాలామంది అటెంప్ట్ చేయట్లా. అంటే మనకు రాదు, నెగిటివ్ మార్కింగ్ పోతుందేమో అనే ఉద్దేశంతో ఒక 25-30 మాత్రమే అటెంప్ట్ చేస్తున్నారు. మరి 25-30 అటెంప్ట్ చేస్తే వాళ్ళు అటెంప్టే 100 మార్కులకి చేస్తున్నారు. 100 మార్కులకి చేస్తే దాంట్లో వాళ్ళకి ఎక్కువ మార్కులు రావు. కాబట్టి వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు, కనీసం ఒక 40-50 అన్న అటెంప్ట్ చేస్తే మనకి స్కోర్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈజీ ప్రశ్నలు ముందు చేయటం, అన్ని సబ్జెక్టులకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడంతో పాటుగా వీలైనన్ని ఎక్కువ ప్రశ్నల్ని అటెంప్ట్ చేయటం కూడా మంచిది. ఎందుకంటే పూర్తిగా మనకి భయపడుతూ అసలు ఆన్సర్ చేయకుండా ఉంటే అసలు మార్క్సే రావు. నెగిటివ్ మార్కింగ్ పోయినా కూడా ఇప్పుడు 4 క్వశ్చన్లు చేసినప్పుడు ఒకటి రాంగ్ అయినా కూడా -1 వస్తుంది, +3 వస్తాయి. లేదా 2 రాంగ్ అయినా కూడా +8 వస్తాయి, -2 వస్తాయి. ఈవెన్ ఒక్కటే కరెక్ట్ అయిందనుకోండి +4 -3, అప్పుడైనా 1 మార్క్ ప్లస్లోనే ఉంటారు. అసలు అటెంప్టే చేయకపోతే ఏమవుతుందంటే 0 మార్క్స్ వచ్చేస్తాయి. అందుకని మరీ ఓవర్ కాన్ఫిడెంట్గా అన్నీ అటెంప్ట్ చేయకూడదు. టూ కాషియస్గా మరీ తక్కువ ప్రశ్నలు అటెంప్ట్ చేసినా కూడా స్కోర్ తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మెయిన్గా ఈ 3 పాయింట్లు దృష్టిలో పెట్టుకోవాలి. అట్లానే మీరు అడిగింది ఆధార్ కార్డు మీద చిన్నప్పుడు ఫోటో ఉన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు, అలో చేస్తారు. కాకపోతే డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ మాత్రం ఉండాలి, డేట్తో సహా ఉండాలి. కొన్ని ఆధార్ కార్డ్స్కి ఇయర్ మాత్రమే ఉంది, అది ఎలాగో అప్లై చేసేటప్పుడే దాన్ని అవాయిడ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మీకు చిన్నప్పుడు ఫోటో ఉన్నా ఓకే, లేకపోతే పెద్ద అయిన తర్వాత ఫోటో ఉన్నా ఆధార్ కార్డు మీద ఉన్న ఫోటోని బట్టి ఏమి అలౌ చేయరు. మనం అప్లై చేసినప్పుడు ఒక ఫోటోని అటాచ్ చేస్తుంటాం, ఆ ఫోటో కాపీ తీసుకెళ్తే సరిపోతుంది వీళ్ళతో పాటుగా. శంకరరావు గారు, ఫైనల్గా ఒక క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు ఎంత సబ్జెక్ట్ అవగాహన ఉన్నా కూడా ఎగ్జామ్ దగ్గరకు వస్తుందంటే చాలు పిల్లలకి ఏంటంటే తెలిసింది కూడా మర్చిపోతారు. ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ప్రాసెస్ అంతా తెలుసు వాళ్ళకి, ముందు వెళ్ళాలనే విషయం కానీ అక్కడ ఏం తీసుకెళ్ళాలి ఇవన్నీ కూడా మర్చిపోయి ఆ టెన్షన్ ఉంటుంది. 4 డేసే ఉంది కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ స్ట్రాంగ్గా ఉంచుకోవాలి, రిలాక్స్గా ఉండాలంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు స్టూడెంట్స్కి? మెయిన్గా అండి వాళ్ళకి ఇప్పుడు కొత్తగా ఏది ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు వీళ్ళ పక్క వాళ్ళని చూసి వాళ్ళు ఏదో చదివేస్తున్నారు, అది ప్రిపేర్ అవుతున్నారు, నేను ఇది చదవలేదు అని కాకుండా ఇప్పుడు కొత్తగా అసలు ఏమీ ట్రై చేయొద్దు. వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయింది. ఓన్లీ ప్రతిరోజు ఒక మోడల్ టెస్ట్ని ప్రాక్టీస్ చేయాలి. ప్లస్ ఫార్ములాస్ కానివ్వండి, డెఫినేషన్లు ఇలాంటివి ఒక్కసారి రిమైండ్ చేసుకుంటే ఎగ్జామ్లో సాల్వ్ చేసేటప్పుడు ఆ ఫార్ములా గుర్తు రావడానికి. అంతకు మించి కొత్తగా ఏమీ ప్రిపేర్ అవ్వక్కర్లేదు. టెన్షన్ కూడా ఎందుకంటే మనకి చాలా లక్షల్లో రాస్తున్నారు కాబట్టి పేపరు మొత్తం కంప్లీట్ డిఫికల్ట్ ఏమి ఉండదు. ఒక 1/3 పేపరు అందరు స్టూడెంట్స్, యావరేజ్ స్టూడెంట్స్ కూడా అటెంప్ట్ చేసేలాగే పేపర్ ఉంటుంది. ఒక 1/3 క్వశ్చన్స్ మోడరేట్గా ఉంటాయి, ఒక 1/3 మాత్రమే డిఫికల్టీ లెవెల్ ఎక్కువగా ఉంటాయి. మన కాన్సన్ట్రేషన్ అంటే మెరిట్ స్టూడెంట్ అన్నీ రాస్తాడు, కానీ అబోవ్ యావరేజ్ స్టూడెంట్ మాత్రం ఈ 2/3 క్వశ్చన్స్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి. కాబట్టి అవుట్ ఆఫ్ 75 మన టార్గెట్ మినిమం 50. కాబట్టి ఎట్లాగో 50 క్వశ్చన్స్ మన వితిన్ రీచ్లోనే ఉంటాయి. అంటే ఒక ప్రిపరేషన్ బాగా చేసుకున్న విద్యార్థి టెన్షన్ పడకుండా ఈ 50 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేసేలాగానే ఉంటాయి. కాకపోతే మెయిన్గా ఎగ్జామ్ హాల్లో వాళ్ళు చేయాల్సింది సెలక్షన్ ఆఫ్ క్వశ్చన్. ఏ క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయాలి, ఏది వదిలేయాలి, అది ఎవరైతే బెటర్గా చేయగలుగుతారో వాళ్ళు సక్సెస్ అవుతారు. అదొక్కటే డిఫరెన్స్ అండి. అన్నీ అటెంప్ట్ చేసి టెన్షన్ క్రియేట్ చేసుకొని టైం అయిపోతుందని ఇబ్బంది పడే కంటే ఏది వదిలేయాలి, ఏది అంటే ఫస్ట్ రీడింగ్లో మనకు తెలిసిపోతుంది దీని మీద మనకు అవగాహన ఉందా, దీని ఫార్ములా మనకు తెలుసా అని. పూర్తిగా తెలిస్తే అటెంప్ట్ చేయాలి, లేకపోతే వదిలేయాలి. మార్క్ చేసుకుని, ఎందుకంటే తర్వాత అటెంప్ట్ చేయడానికి టైం ఉంటుంది. ఎలాగో 75 క్వశ్చన్స్ 3 hours టైం కాబట్టి టైం మేనేజ్మెంట్ ప్రాబ్లం లేదు. ఓన్లీ థింగ్ ఒక్క క్వశ్చన్ దగ్గర ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఉండాలి. అలానే ఎలాగూ మన టెన్షన్ పట్టడం వల్ల మర్చిపోతాము, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి టెన్షన్ లేకుండా, ఎందుకంటే రెండో ఛాన్స్ ఉంది మళ్ళీ, ఎలాగూ ఏప్రిల్ సెషన్ ఉంది కాబట్టి ఫస్ట్ సెషన్ అనేది మనకి ఒక ట్రయల్ బేసిస్. వితౌట్ టెన్షన్ కాన్ఫిడెంట్గా కూల్గా అటెంప్ట్ చేస్తే ఇందులో వచ్చే రిజల్ట్ని బట్టి సెకండ్ది బాగా రాయాలా, ఇంకా ఎక్కువ ప్రిపేర్ అవ్వాలా, ప్లస్ మైనస్ ఏంటనేది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. వేరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో లేని ఫెసిలిటీ సెకండ్ ఛాన్స్ ఇందులో ఉంది. కాబట్టి స్టూడెంట్ అసలు భయపడాల్సిన పని కానీ టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి, కూల్గా వెళ్ళి రాసేయచ్చు. సో స్టూడెంట్స్ విన్నారు కదా, సార్ చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవ్వండి. ముఖ్యంగా సార్ చెప్పారు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఇది బిఫోర్ ఎవరికైతే కొంతమందికి అందుబాటులో లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా టైం కేటాయించి బిఫోర్ ఒక్కసారి ఆన్లైన్ ఎగ్జామ్ కూడా మీరు వెళ్ళి ఆన్లైన్లో రాయండి, ప్రిపేర్ అవ్వండి. ఆ మాక్ టెస్ట్లు అవన్నీ కూడా ఒకసారి చెప్పిన టిప్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. స్ట్రెస్ని మైండ్లోంచి తీసేసి రిలాక్స్గా ఎగ్జామ్ రాయండి. థ్యాంక్ యూ సార్.